మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్, రింగ్ ఇన్ పూర్ణ ప్రాణ సప్లై అడ్జస్ట్మెంట్. Not to learn, but to realize. Not to acquire, but to expand. Not to possess, but to permeate. Not to secure, but to sacrifice. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. ఆంధ్ర మహాసావిత్రి 13వ అధ్యాయం అన్వేషణ. సావిత్రిది పరాన్వేషణ, యోగిది సత్యాన్వేషణ. సావిత్రి రాచనగరు రాజప్రసాదం వదిలి బయలుదేరింది. లోకంలోని కొత్త బాటలలో పయనించింది. కనువిందు చేసే అందాలను తిలకించింది. దేశ దేశాలు తిరిగింది. రాచబిడ్డల్ని చూచింది. అంతా తనవారే అనిపించింది. తానే అనిపించింది. మలయానిలాలు తారకలు తానే, తనవే. అంతటి తాదాత్మ్య స్థితి, తన్మయత అన్నీ తనకు నేస్తాలే. తాను లోగడమెట్టిన బాటలే. అవి జ్ఞాపకాల పొరల్లోంచి బయటపడ్డట్లు అనిపించింది. కొత్త దేశాలు తిరగాలని తపన. కొండలు కోనలు కారడవులు గాలించింది. ఆశ్రమాలు మునివాటికలు దర్శించింది. యోగులకు మునులకు మ్రొక్కింది. వారంతా తపోధనులు, పరమజ్ఞానులు. వారి శక్తులు అపారం. వారు భావించిన సంభాషించిన వరప్రసాదమే. ఆశ్రమాలు తిరిగిన సావిత్రిలో జ్ఞాన తృష్ణ అధికం కాసాగింది. ఆమె ఆర్తి వేరు, అన్వేషణ వేరు. ముందుకు సాగింది. దివ్య శక్తుల్ని తనకు సహకరించమని ప్రార్థించింది. యోగి అన్వేషణ అలాగే సాగుతుంది. యోగి అన్వేషణ ఆంతర్యంలో. అన్నీ కొత్త లోకాలు, కొత్త భూమికలు. లోకరీతుల్ని అవలోకించసాగింది సావిత్రి. ప్రాపంచిక మార్గాలు తనకు పరిచితాలే. తొలుత చిత్ర విచిత్ర తేజోమండలాలు కళ్ళ ముందు కదలి మనస్సును మురిపించాయి. ముందుకు సాగిన కొద్దీ ఆమెలో కొత్త చైతన్యం పెల్లుపిక్కింది. అన్ని రంగాలు ఆవరణలు ఆమెకు సుపరిచితాలు. ప్రతి దేశం ప్రతి స్థానం ఆమెకు స్వస్థానమే అనిపించింది. మానవత తనది కావాలి, తనలో ప్రతిఫలించాలి. సమస్త మానవాళి స్వజనంగానే అనిపిస్తోంది. మార్గంలో కనిపించిన ప్రదేశాలన్నీ తనకి
చిరపరిచితాలు. తన వివేకానికి అంతర్ప్రజ్ఞకు అందినవే ఆ సుందర సీమలు. తాను మరచిపోయిన మహిమాన్విత మండలాలు, నగరాలు, నదీనదాలు, నాగరికతలు అన్నీ తన స్మృతి సీమలలో కదలాడాయి. తారకలు తన చిరకాల మిత్రులే. వీచే గాలులు సైతం పురాతన విషయాలను స్మృతికి తెస్తున్నాయి. ఎప్పుడో ప్రేమించి అభిమానించిన వారందరినీ పరామర్శించింది. అన్నీ తాను మరచిపోయిన స్వవిషయాలే. స్పష్టంగా మెరుపు శలాకల వలె గతకాలపు శక్తులన్నీ స్మృతి యవనికపైకి రాసాగాయి. ఆమె చలనం, గతి కొత్త కావు. ఒక మహత్తర సంఘటనకు ప్రయోక్త వలె ఆమెకు ఆత్మసాక్షిగా నిలిచింది. చేసిన పనులనే తిరిగి చేస్తున్నట్లు తోచింది. నిస్తేజంగా మందంగా సాగే చక్ర భ్రమణాన్ని అసహాయంగా మార్చి జడలు విరబోసుకున్న చీకటి దేవతలు సాధకునిపై స్వారీ చేస్తుంటారు. మనిషి జన్మించిన దాది అతనిని అంటిపెట్టుకొని బాహ్య క్రియలలో అంతరంగంలో అతన్ని శాసిస్తుంటారు. సాధకుని సంకల్పానికి అపజయానికి వారు కారకులు. వారే విజయానికి సాక్షులు. తమ కర్తవ్యాన్ని కఠినంగా అమలుపరుస్తూ గత జన్మల కర్మశేషాన్ని మనకు అందిస్తూ జీవుని స్వభావం చెదిరిపోకుండా రక్షిస్తుంటారు. విధి విహితమైన జీవన మార్గంలో వారు సహాయకులు. మన ఆనందాలలో, బాధలలో, నిత్య కర్మలలో వారి ప్రమేయం కనిపిస్తుంది. మన ఆలోచనలు, పనులు ఏవీ నిష్ఫలం కావు. ప్రతి దానికి కొంత శక్తి ఖర్చవుతుంది. మన గతం లేశమాత్రంగా మన నిత్యకృత్యాలలో కనిపిస్తుంది. ఇప్పుడు సాగు చేసిన నేలలో ఎప్పుడో మనం విత్తుకున్న విత్తనాలు మొలకెత్తుతుంటాయి. పురాకృత కర్మల ఫలాలను ఇప్పుడు పండించుకుంటాం. ఈ ఫలాలు ఏ చెట్టువో ఏ కొమ్మవో మనకు తెలియదు. కనిపించని గతంలో ఈ చెట్టు వేళ్ళు పాతుకుని ఉంటాయి. మనం ఎప్పుడో గతంలో పుట్టి నేడు వర్తమానంలో జీవిస్తున్నాం. ఇవి అన్నీ ఒక మహాయంత్రంలోని చిన్న చిన్న భాగాలు. భౌతిక సూత్రాలు యంత్రమనే మేధకు సంబంధించినవి. అయినా అంతా దివ్య సంకల్పమే, విధి విలాసమే. అన్నింటినీ చూడగల చక్షువు పైనుండి గమనిస్తుంటుంది. విధి, దైవేచ్ఛ రెంటిని జతపరచి విధాత మన జీవితాల నమూనాలు తయారు చేసి పంపుతాడు. మనం చేసే ప్రతి పని విధాతకు తెలుసు. మనలోని దివ్యశక్తులు, క్షుద్రశక్తులు రెండూ అతనికి ఎరుకే. కనుబొమల మధ్యన పరమాత్మ కొలువు తీరి ఉంటాడు. ఆ పరమాత్మకు విధి మలుపులు, నాసికాగ్రం మానవ లక్ష్యాలు ఎరుకే. అదే శరీర కార్యనిర్వహణకు భూమిక. అన్వేషించే కళ్ళకు అవి మార్గజ్యోతులు. పగ్గాలను చేబూనిన విధికి అవి సజీవ ప్రకరణాలు. అంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుంది. పరమాత్మ సిద్ధపరచిన మార్గంలో దోషాలకు తావుండదు. పగలనక రేయనక మండుటెండల్లో వానల్లో ఆమె ప్రకృతిలో మమేకమై తిరిగింది. లోకంలోని అన్ని శబ్దాలను విని విని నిశ్శబ్దమైంది. నిశ్శబ్దంలో అంతరాత్మ బోధలు వింటూ ముందుకు సాగింది.
అపరాహ్నపు టెండలో మెరిసే మేఘాచలం వలె ఆమె హృదయం నిర్మలమైంది. తొలుత జనపదాలలో సంచరించింది. ఆధ్యాత్మిక అలజడులను ఎదుర్కొన్నది. మనోవికారాలు భరించింది. ఆమె మనోరథంపై ముందుకు సాగింది. ఉరుకులతో పరుగులతో జన సంకీర్ణ భూములు దాటింది. నిర్జన ప్రదేశాలకు చేరుకున్నది. గతానికి ప్రతీకలైన మనోమందిరాలు, స్వప్నసీమలు దాటి వినీల గగనసీమలలో చరించింది. సుందర సురుచిర వనాలు చూచింది. పరమాత్మ మానవ జీవితాలను రక్షించే సురక్షిత స్థావరం చేరుకుంది. అమరత్వాన్ని అహంకారంతో కోల్పోయిన దేవతలు, భ్రష్టులైన ఋషులు ఎందరో అక్కడ కనిపించారు. నిశీధంలో ప్రయాణం. సాయం సంధ్య నుండి ఉషోదయం వరకు చీకటి ప్రయాణం. ప్రకృతి కుడ్యాలపై వెలిగించిన జ్యోతులు వెన్నెల నీడలలో ప్రకాశించాయి. నిశీధిలో స్వప్నాల వెంట పరుగులు తీసింది. రాజభోగాలు అనుభవిస్తూ అంతఃపురాలలో నిద్రించిన ఆమె ప్రకృతి ఒడిలో నిద్రించింది. విధి బలీయం. ఆమె రథం నగరాలను పల్లెలను దాటింది. తనకు పరిచయమైన నేలపై మనిషికి మమకారం, తాను అనుభవించిన జీవితంతో అనుబంధం. అశాశ్వతమని తెలిసి మమతలు పెంచుకుంటాడు. అది జీవన శోభ. భౌతికంగా మనిషిలో మార్పు కనిపించదు. మనిషి స్వతంత్రం పొంది ఆత్మవైపు పయనిస్తేనే ఆత్మకు శాంతి, మనస్సుకు విశ్రాంతి. మొత్తం మీద విశ్రాంతి ఆమె సుఖ దుఃఖాలకు అతీతంగా నిలిచింది. భూమి శైశవ స్థితిలో నిశ్చలంగా ఉండేది. అప్పుడు మనిషికి నాగరికత తెలియదు. బరువులు, బాధ్యతలు లేవు. భగవంతుడు ఒక కృషీవలుడు. ఈ సృష్టి అతని కృషి. సావిత్రి రథం పర్వతాలు, అరణ్యాలు దాటింది. అరణ్య రోదనలు, పర్వత సంగీతాలు, నదుల నాదాలు వింటూ సాగిపోయింది. గతాన్ని చీల్చుకొని అనేక స్మృతులు వెలువడ్డాయి. అవి కాలం మిగిల్చిన అవశేషాలు. నిర్మలాంతఃకరణతో కాంతి మండలాలు దర్శించింది. ఆమె ప్రశాంతిని భయంకర శబ్దాలు భంగపరిచాయి. నిశ్శబ్దాల నిగూఢ రహస్యాలు రంగుల వలయాలుగా ఆమె మనోరథాన్ని చుట్టుముట్టాయి. కాలపురుషుని అడుగుల సవ్వడులు ఆగిపోగా ఆమె ముందుకు సాగింది. కాలం ఆమె ప్రయత్నాన్ని నిలవరించలేకపోయింది. ఆ నిశ్శబ్దాలను వినగలది జ్ఞానేంద్రియం ఒక్కటే. బ్రహ్మానందంలో ఆది సర్వాన్ని ఆకర్షించగలదు. భావ శబ్దరహితమైన కొద్ది స్పందన తీవ్రత జీవితాన్ని సమీకరిస్తుంది. అప్పుడు ప్రపంచ శబ్దాలు దూరం నుండి వినిపిస్తున్నట్టు తోస్తుంది. సమాధిలో రగిలిన తాపమే తపమై కర్మల్ని దహించి ధర్మాన్ని సత్యసమ్మతం కావిస్తుంది. శబ్ద ప్రపంచం అంతా ఆర్భాటమే. భయంకర శబ్దాలకు దూరం జరిగితే నిశ్శబ్దం. నిశ్శబ్దం లోతులకు పోతే ప్రశాంతి. ఆ ప్రశాంతిలో మనస్సు సర్వం గ్రహిస్తుంది. అది ప్రజ్ఞ. బాహ్య ప్రపంచాన్ని వదిలి లోపలకు పోవడమే కష్టం. అందుకు ప్రేమ, ఓర్మి అవసరం. ఆత్మకు అన్నీ తెలుసు. ఆత్మ తెలుసుకోవలసింది ఏదీ లేదు.
ఆత్మను తెలుసుకోవడమే మనిషికి ప్రధాన కర్తవ్యం. ఆత్మకు ఇంద్రియ చాపల్యం ఉండదు. ఆత్మను తనలో దాచుకున్న శరీరం ఇంద్రియాలకు లోబడి పరితపిస్తుంది. మనస్సు శరీరానికి ఆత్మకు మధ్య అడ్డుగోడగా నిలుస్తుంది. మనస్సు మాట శరీరం వింటుంది. శరీర అవసరాలను మనస్సు రెచ్చగొడుతుంది. రెండూ కలిసి ఆత్మను నిర్లక్ష్యం చేస్తాయి. అందుచేత ఆత్మ తనకు ఇష్టం లేకపోయినా మనస్సు చెప్పినట్లు, శరీరం కోరినట్లు నడుస్తుంది. మనస్సు పంచన ఆత్మవంచన తప్పదు. మనస్సు పంచన ఆత్మవంచన తప్పదు. మాతృహృదయం సదా నిర్మలంగా ఉంటుంది. అమ్మలోని అనురాగం, వాత్సల్యం జంట ప్రేమాలయాలు, పవిత్ర క్షేత్రాలు. అమ్మ ప్రేమ అనంతం, దివ్యం, స్వార్థరహితం. జగన్మాత అందించే అనురాగమే పరమశక్తి. సరాగంతో అమ్మ మార్మిక శక్తులను అందిస్తుంది. అమ్మ కళ్ళలోని పవిత్రత, అమ్మ హృదయంలోని ఆనందం వర్ణనాతీతం. అమ్మ హృదయం ఒక రస భాండం. అమ్మవి సువిశాల ఆనంద క్షేత్రాలు. ఆమె వెన్నెల రహదారులలోకి మళ్ళింది. తారకులు వెలిగించిన మసక రాత్రులు అవి. ఈ నిశీదిలో ఆమె ఒంటరిది. పరమాత్మ దృష్టిలో ఆమె మాననీయ, మహిమాన్విత. ఆమె అనుక్షణం పరమాత్మ తేజస్సును అందుకోగలదు, పరమాత్మతో భాషించగలదు. తన ఆనందం, శాంతి అనుభవించడానికి ఆమె కొందరినే అనుమతించింది. వారు ఆ ప్రశాంత సీమలు లోగడ తిరిగిన వారే. అనేక మంది మహర్షులు, యోగ పుంగవులు సాధన చేసి ప్రపంచ ఒత్తిడుల నుండి విముక్తమై నిర్జన ఏకాంత ప్రదేశాలకు చేరారు. అమ్మ ఒడిలో చేరిన పసిబిడ్డల వారు హాయిగా, ప్రశాంతంగా తపస్సమాధిలో పరమాత్మ ఒడిని చేరగలరు. వారు ఈ విపినాటవుల్లో పశుపక్ష్యాదులతో సహచరించగలరు. ఆకులను పలకరించగలరు. నిషీధాన్ని, భయాన్ని భరించగలరు. తారలతో ఆడుకోగలరు. ఆకాశ పందిరి క్రింద విశ్రమించగలరు. వారికి దివారాత్రుల భేదం లేదు. కొందరు లోతులకు పోయి బాహ్య జీవిత బంధాలు త్రెంచుకుని సృష్టి రహస్యాలు తెలుసుకోగలరు. ఆత్మ సామ్రాజ్యంలో అనంత శాంతిని పొందుతారు. బ్రహ్మానందం అనుభవిస్తారు. అమరవాణిని వింటారు. దివ్య జ్యోతిని దర్శిస్తారు. కాలం వారిని బంధించలేదు. కర్మ వారిని బాధించదు. వారి సంకల్ప తరంగాలే విశ్వచలనాలు. వారు ప్రతి మనిషికి చేరువై ఆత్మను నిద్రలేపగలరు. వారు శబ్ద ప్రపంచానికి, నిశ్శబ్దానికి మధ్యన నిలబడి చెరసాల వంటి మనసు ముడిని విప్పగలుగుతారు. వారు సాక్షిమాత్రులు. వారి దృష్టికి అందని విషయం ఉండదు. ప్రతిరోజు దివ్య శిఖరాల్ని అధిరోహిస్తారు. సత్యం వారికి సదా అందుబాటులో ఉంటుంది. మార్మిక తేజస్సు వారి పైన అవ్యాజంగా ప్రసరిస్తుంది. మార్మిక తేజస్సు వారిపైన అవ్యాజంగా ప్రసరిస్తుంది. సాంసారిక బంధాలలో చిక్కని వారు వాంఛలకు అతీతులై నిర్మలంగా సత్యయోగ సాధన చేస్తారు.
ఏకాంతంగా నిర్వికారంగా ఆత్మోన్నతిని సాధిస్తారు. నిత్య సాధన సాధకుని యోగ శిఖరాలకు చేర్చుతుంది. ప్రశాంతిని కలిగించి తేజస్సును ప్రసాదిస్తుంది. తాపసులు దిగంబరంగా సంచరిస్తారు. ప్రాపంచిక ఆచ్ఛాదనలు వారికి అవసరం లేదు. వారు పర్వత శిఖరాల వలె నిశ్చలంగా ఉంటారు. వారి చుట్టూ ఆలోచనల వలె జిజ్ఞాసాపరులు మూగుతుంటారు. మహర్షుల లక్ష్యం విశ్వశ్రేయస్సు. దేవుళ్ళ రూపాలతో వారి వరాలతో వీరు తృప్తి పడరు. వారిని విషాదం అంటదు. వారికి జీవితంలో వైఫల్యాలు ఉండవు. కొండను కప్పిన పచ్చని చెట్ల వలె వారిని శిష్య బృందం పరివేష్టించి ఉంటుంది. తమ మాటతో, చూపుతో, స్పర్శతో వారిలో చైతన్యం కలిగిస్తారు. వారు లోపలకు వెళ్ళిన కొద్దీ ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించినట్లే. ఈ మహాయోగంలో చిరకాల సాధకులు తమ తృష్ణ చల్లారడం కోసం ప్రశాంత నెలవులు వెతుక్కుంటారు. ఆశ్రమాలు ఏర్పరచుకుంటారు. వారికి ప్రశాంతిలోనే సర్వాభీష్టాలు నెరవేరతాయి. ఆశ్రమ జీవనం వారికి సరిగంగా స్నానాల వంటివి. అదే వారికి పవిత్ర క్షేత్ర దర్శనం. అప్రయత్నంగా శాంతి వారిని వరిస్తుంది. వారికి జీవితమే ప్రశాంతి నిలయం. ప్రపంచంలో ఆధిపత్యం కాంక్షించేవారు కీర్తి కాముకులు అంతా అమాయకులు, అజ్ఞానులు. రానున్న కాలంలో తామే అధికులమని అహంకరిస్తూ గాలిలో మేడలు కట్టి ఆ మేడల్లో విహరిస్తుంటారు. గార్ధ బాల వలె గాండ్రించి బ్రతుకుతుంటారు. అలాంటి వారు దైవ కృపకు అర్హులు కారు. వారిని దైవ ప్రజ్ఞ వరించదు. తామే పుంభావ సరస్వతులమైనట్లు నీతి బోధలు చేస్తారు. లోకం అలాంటి భ్రష్టుల్ని అనుసరిస్తుంది. వారు అవసర సన్యాసంతో లోకాన్ని నమ్మించి బ్రతుకుతారు. అలాంటి కుటిలాత్ములు పరమాత్మను చేరలేరు. పరమాత్మ అనుగ్రహం పొందిన వారు నిరాడంబరంగా, స్నేహంగా మెలుగుతారు. సావిత్రి అలాంటి యోగ్యత సంపాదించింది. మహర్షులైన వారికి స్వార్థం, సంకుచితత్వం ఉండవు. ఎవరితో వారికి అనుబంధం ఏర్పడదు. అందరూ ఆత్మస్వరూపులే. అందరూ ఈశ్వర తేజస్సులోని కాంతి కిరణాలే. అందరి ఆనందం, సంతోషం, సంక్షేమం కాంక్షిస్తుంటారు. అజ్ఞానుల్ని, అహంకారుల్ని సైతం మార్చడానికి ప్రయత్నిస్తూ వారిలో జ్ఞాన బీజాలు నాటుతారు. సత్యాన్ని బోధిస్తారు. వారిలో కొందరికి మాత్రమే స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తారు. ప్రపంచ బాధల్ని తొలగించడానికి తమ తేజస్సును, శక్తిని వెచ్చిస్తారు. భవబంధాలు త్రెంచుకొని స్వతంత్రులైన వారు ఆ మహాత్ముల సందేశాలతో తృప్తిగా జీవించగలరు. తమ ప్రజ్ఞను, యోగశక్తిని సమాజానికి ఉపయోగిస్తారు. వారి భాష, భావం, మౌనం మూడూ ప్రయోజకాలే. వారి స్పర్శ మహదానందం కలిగిస్తుంది. వారి చూపు, ఓదార్పు మనస్సుకు శాంతిని ప్రసాదిస్తుంది. క్రూర మృగాలు సైతం వారి ముందు తల వంచుతాయి. అసూయాద్వేషాలు లేని వారికి జగన్మాత ప్రేమ పాత్రికను అందజేస్తుంది. గాయపడిన మానవతకు కరుణతో చికిత్స చేస్తుంది. వారు ఇతరుల ప్రజ్ఞాబంధాలలో చిక్కుకోరు. తమ మేధస్సును, అంతఃస్ఫురణను నమ్ముకుంటారు.
శూన్యం నుండి మహాశక్తి వచ్చి వారిని చేరుతుంది. ప్రతి అణువు శక్తిపూర్ణమవుతుంది. వారు పూర్ణయోగులు. వారి వాణి భవిష్యత్తును తెలుపుతుంది. పరలోకాల జ్ఞానం వారికి సులభంగా అందుతుంది. అంతా పరమాత్మ కృపగా భావిస్తారు. వారికి గుండె లోతుల నుండి దివ్యనాదాలు వినిపిస్తాయి. కొందరు ఆ మహాశక్తులను, సిద్ధులను తమ లబ్ధి కోసం, ప్రయోజనాల కోసం, ప్రాపకం కోసం ఉపయోగించుకుంటారు. బహు కొద్ది మంది మాత్రమే పరబ్రహ్మ స్థితిని ఆపేక్షిస్తారు. వారే పరబ్రహ్మను చేరగలుగుతారు. వారు భవిష్యత్తును రూపుదిద్దగలరు, విధి విలాసాన్ని మార్చగలరు. మరికొందరు గగనాలకు ఎగిరిపోయిన పక్షుల వలె పరమాత్మ తేజస్సులో లీనమవుతారు. కొందరు నిశ్చలంగా, నిర్వికారంగా ప్రపంచాన్ని వీక్షిస్తారు. లోకం మిథ్య, బ్రతుకు అశాశ్వతం అంటూనే ప్రపంచానికి, పరిణామానికి సహాయపడుతుంటారు. కొందరు ఆత్మలో ఐక్యమై బ్రహ్మానంద స్థితిలో ఏదీ పట్టించుకోరు. అలాంటి వారు జీవన సమాధి చెందుతుంటారు. అలాంటి నిర్వికార, నిర్వికల్ప యోగులకు ఎలాంటి శక్తులు లభించవు. వారికి జన్మబంధాలు, మానవ సంబంధాలు ఉండవు. అలాంటి వారు సరాసరి నిర్గుణ స్థితిని చేరుకుంటారు. ఒక సూర్యకిరణం తరుఛాయలలో ప్రవేశించింది. సర్వాలంకార శోభితమైన సావిత్రి రథం తపోవనభూములు ప్రవేశించింది. అసుర సంధ్యవేళ ఆశ్రమ బాటలు తిరిగి వెళ్ళే ఆలమందల గోధూళితో నిండిపోయాయి. మండుటెండలు సాయంత్రపు నీడల్లో చల్లబడ్డాయి. ఆమె ఒక తపోవనం చేరి నిర్మల ప్రశాంత వాతావరణంలో విశ్రమించింది. ఆ తపోవన సీమలలో సింహాలు, ఆవులు చెలిమి చేస్తున్నాయి. నదీ తీరాల తరువులు స్వాగతించాయి. ఎటు చూచినా ప్రశాంతత. ఆమె రథ వేగం తగ్గింది. అది తనకు అనుకూలమైన వాతావరణం అనిపించింది. తాపసులు స్వతంత్రులు, సత్యస్వరూపులు. బ్రహ్మముహూర్తంలోనే వారి తపశ్చర్య ప్రారంభమవుతుంది. ఆ పవిత్ర దివ్య స్పర్శ ఆమెను ఆకర్షించింది. ఆమె అన్వేషణకు శుభసూచనగా ఉషోదయమైంది. ఆమె మేల్కొన్నది. తన కార్యనిర్వహణకు పూనుకున్నది. నిద్రిస్తున్న దేవతలను వాంఛలు, వరాలు కోరినట్లు ఒక నక్షత్రం రోదసిలోకి జారిపోయింది. ఆమె తన విధి వలయాన్ని ఛేదించడానికి ఉపక్రమించింది. అక్కడి ఏకాంత ప్రశాంత సీమలు అనేకం దర్శించింది. అక్కడ మనిషిలో మానవత నామమాత్రమే. ఆ పైన మనిషి ప్రకృతిలో ఒంటరిగా పోరాడవలసిందే. అతీంద్రియ శక్తుల స్వాధీనతకై ప్రయత్నిస్తాడు. సుఖభోగాలలో మయమరచిన వారికి అతీంద్రియ శక్తులు అలభ్యం. అవి వారికి మరీచికలు. ఆమెకు ప్రపంచం తన నిగూఢ సౌందర్యాలను, మర్మాలను చూపింది. అశరీరవాణి ఆమెను ఓదార్చింది. పర్వత సానువులు, అందులో నెలకొన్న ప్రశాంతి, అరణ్యక సంగీతాలు ఆమెకు దివ్య మందిర ద్వారాలు తెరిచినట్లయింది. స్వప్న సీమలు నిస్తబ్ద వాతావరణంలో కాంతిహీనమైన పర్యావరణం మృత్యుమందిరమే అనిపించింది. చీకట్లు ముసిరిన ఆకాశంలో వింత ఆకర్షణ ఉంది. అది యుగ సంధ్య. ఆ క్రీనీడల్లో విశ్రమించింది. పర్వత పంక్తుల ఆకాశ సోపానాలని పించాయి. ఆమె ఉద్విగ్న భరిత అయింది.
ఆమె సంచరిస్తున్న కనిపించే సీమలు మరుభూములు. అవి గాఢ నిద్రలో ఉన్న స్వర్గాలు. వాటిని కాపలా కాస్తున్న చంద్రికలు. ఆ స్వప్న సీమలలో నిర్జనారణ్యంలో ఒంటరిగా శయనించింది. శూన్యంలో అన్వేషించసాగింది. పక్షుల కల కూజితాలు విన్నది. నిశ్చల కాంతి మార్గం ఆమెది. అది మలుపులు తిరిగి అనంతంలోకి దారి చూపిస్తున్నట్లు అనిపించింది. ఎక్కడా జనసంచారం లేదు. పశుచలనం లేదు. ఒంటరిగా సుందర దుర్గమారణ్యంలో ఒక ప్రశాంత సీమను చేరింది. ఎండకు బీటలు వారిన ఊసర క్షేత్రాలను దాటిపోయింది. క్రూర మృగాల మధ్య నిశి విజ్ఞాపనలు ఆలకించింది. ఆమె తన అన్వేషణ కొనసాగించింది. అది విధి. విధి నిర్దేశించిన జీవుడు తనకు కనిపించలేదు. మొత్తం మానవ జాతిలో తన సహచరునికై అన్వేషించసాగింది. ప్రతి క్షణం ఒక మహత్తర క్షణమే. ప్రతిరోజు ఒక అవ్యక్త అనుభవ నిష్యంధమే. అన్వేషణలో దినాలు మాసాలు గడిచిపోతున్నాయి. సూర్యుని ప్రతాపానికి నేల బీటలు వారింది. ప్రచండ గాడ్పులతో వసుధ గుండె బ్రద్దలైంది. ఆమె కన్నులలో కనిపించని తడి, గుండెలో వినిపించని ఆవేదన, అడుగులలో తడబడని కనపడని ఆరాటం, కళ్ళలో దాచుకున్న ఆకాంక్ష వెరసి ఆమెది సత్యాన్వేషణ. శీతల పవనాలు కనిపించక ఆకాశం కన్నెర్ర చేసింది. ఆమె కన్నులలో ఎర్రని జీరలు. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం. మాస్టర్స్ నమస్కారం.